ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఆగుస్తు వలన ఆజ్ఞ ఆయెను. In those days, Caesar Augustus issued a decree that a census should be taken of the entire Roman world. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయ్యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. This was the first census that took place while Quirinius was governor of Syria. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. And everyone went to his own town to register. యోసేపు దావీదు వంశములోనో గోత్రములోనో పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. So Joseph also went up from the town of Nazareth in Galilee to Judea, to Bethlehem, the town of David. He went there to register with Mary, who was pledged to be married to him and was expecting a child. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక while they were there, the time came for the baby to be born. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల త్రొట్టిలో పరుండబెట్టిరి. And she gave birth to her firstborn, a son. She wrapped him in clothes and placed him in a manger, because there was no room for them in the inn. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా, and there were shepherds living out in the fields nearby, keeping watch over their flocks at night. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. An angel of the Lord appeared to them, and the glory of the Lord shone around them, and they were terrified. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. But the angel said to them, Don't be afraid. I bring you good news of great joy that will be for all the people. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. Today, in the town of David, a Savior has been born to you. He is Christ the Lord. దానికిదే మీ కనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. This will be a sign to you. You will find a baby wrapped in clothes and lying in a manger. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండి, సడన్లీ a great company of the heavenly host appeared with the angel, praising God and saying, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. Glory to God in the highest, and on earth peace to men on whom his favor rests. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని, When the angels had left them and gone into heaven, the shepherds said to one another, Let's go to Bethlehem and see this thing that has happened, which the Lord has told us about. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. So they hurried off and found Mary and Joseph and the baby who was lying in the manger. వారు చూచి ఈ శిశువును గూర్చి
తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. When they had seen him, they spread the word concerning what had been told them about this child. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. And all who had it were amazed at what the shepherds said to them. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. But Mary treasured up all these things and pondered them in her heart. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. And the shepherds returned, glorifying and praising God for all the things they had heard and seen, which were just as they had been told. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. On the 8th day, when it was time to circumcise him, he was named Jesus, the name the angel had given him before he had been conceived. మోషే ధర్మశాస్త్రము చెప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుకొనుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. When the time of their purification according to the law of Moses had been completed, Joseph and Mary took him to Jerusalem to present him to the Lord. As it is written in the law of the Lord, every firstborn male is to be consecrated to the Lord, and to offer a sacrifice in keeping with what is said in the law of the Lord, a pair of doves or 2 young pigeons. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. Now there was a man in Jerusalem called Simeon, who was righteous and devout. He was waiting for the consolation of Israel, and the Holy Spirit was upon him. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరిచి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. It had been revealed to him by the Holy Spirit that he would not die before he had seen the Lord's Christ. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన్ను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను. Moved by the Spirit, he went into the temple courts. When the parents brought in child Jesus to do for him what the custom of the law required, Simeon took him in his arms and praised God, saying, నాథా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. Sovereign Lord, as you have promised, you now dismiss your servant in peace, for my eyes have seen your salvation, which you have prepared in the sight of all people, a light for revelation to the Gentiles and for glory to your people Israel. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. The child's father and mother marveled at what was said about him. సుమయోను
వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. The Simeon blessed them and said to Mary, his mother, the child is destined to cause the falling and rising of many people in Israel, and to be a sign that will be spoken against. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. సో that the thoughts of many hearts will be revealed, and a sword will pierce your own soul too. మరియు ఆషేరు గోత్రికురాలును పనియోలు కుమార్తెయు అయిన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై. There was also a prophetess Anna, the daughter of Phanuel of the tribe of Asher. She was very old. She had lived with her husband 7 years after her marriage. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. And then was a widow until she was 84. She never left the temple but worshipped night and day, fasting and praying. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. Coming up to them at the very moment, she gave thanks to God and spoke about the child to all who were looking forward to the redemption of Jerusalem. అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చెప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతు తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. When Joseph and Mary had done everything required by the law of the Lord, they returned to Galilee to their own town of Nazareth. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. And the child grew and became strong. He was filled with wisdom, and the grace of God was upon him. పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. Every year his parents went to Jerusalem for the feast of the Passover. ఆయన 12 ఏళ్లైన వాడై ఉన్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. When he was 12 years old, they went up to the feast according to the custom. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. After the feast was over, while his parents were returning home, the boy Jesus stayed behind in Jerusalem, but they were unaware of it. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తన బంధువుల్లోనూ నెలవైన వారిలోనూ ఆయన్ను వెతుకుచుండిరి. Thinking he was in their company, they travelled on for a day. Then they began looking for him among their relatives and friends. ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. When they did not find him, they went back to the Jerusalem to look for him. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. After 3 days they found him in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ఆయన మాటలు వినువారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. Everyone who heard him was amazed at his understanding and his answers. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకిలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను
వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా, when his parents saw him, they were astonished. His mother said to him, Son, why have you treated us like this? Your father and I have been anxiously searching for you. ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటి ఆయన మీరెలాగు నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను. Why were you searching for me? He asked. Didn't you know I have to be in my father's house? అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహించలేదు. బట్ దే డిడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ హీ వాజ్ సేయింగ్ టు దెమ్. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకునెను. దెన్ హీ వెంట్ డౌన్ టు నజరేత్ విత్ దెమ్ అండ్ వాజ్ ఒబీడియంట్ టు దెమ్. బట్ హిస్ మదర్ ట్రెషర్డ్ ఆల్ దిస్ థింగ్స్ ఇన్ హర్ హార్ట్. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. అండ్ జీసస్ గ్రూ ఇన్ విజ్డమ్, స్టేచర్ అండ్ హిస్ ఫేవర్ విత్ గాడ్ and men. Amen.